జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్. అయితే అక్టోబర్ 10న గత ఏడాది అక్టోబర్ 19వ తారీఖు భగవంత్ కేసరితో అద్భుతం సృష్టించినటువంటి ఒక బాలకృష్ణ ఒక సంవత్సరం తర్వాత దేవర్తో అబ్బాయి వస్తున్నాడు. ఒకప్పుడు బాబాయ్, ఇంకొకప్పుడు అబ్బాయి. అయితే దేవరకు సంబంధించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనేది ఇప్పటికే మనం చూస్తూ వస్తున్నాం. కాకపోతే ఈసారి ఒక చిన్న అబ్స్ట్రకల్ అనుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్కి. ఆయనకు ధీటుగా రజనీకాంత్ రాబోతున్నాడు. సో వీటి యొక్క కాంబినేషన్ గురించి ఎవరికి ఎవరు పోటీ అనే దాని మీద మనతో డిస్కస్ చేస్తాను సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లాస్ట్ మనం చూసుకుంటే భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బాబాయ్. ఇప్పుడు అబ్బాయి వచ్చాడు, కానీ అబ్బాయికి అడ్డంగా రజనీకాంత్ వస్తున్నాడు. సో నిజంగా ఎవరికి ఎవరు అడ్డం అనుకోవచ్చు? జూనియర్ ఎన్టీఆర్ రజనీకాంత్కి అడ్డం అనుకోవచ్చా, లేదంటే రజనీకాంత్కి జూనియర్ ఎన్టీఆర్ అడ్డం అనుకోవచ్చా? ఈ అబ్స్ట్రకల్ని ఎలా చూడాలంటారు? అసలు వీళ్ళిద్దరిని కంపేర్ చేయటమే మనకి నచ్చట్లేదు. ఎందుకంటే నెంబర్ 1 నుంచి 10 స్థానాల వరకు లెక్క పెడితే ఆ నెంబర్ 1 నుంచి 10 స్థానాల వరకు రజనీకాంత్ ఉంటాడు. ఆ తర్వాతే మిగతా వాళ్ళని లెక్క పెట్టాల్సి వస్తుంది మనం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరి ఏ స్థానంలో ఉంటాడంటే ఆ 10 తర్వాత స్థానంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఉండే అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఆసియాలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా రజనీకాంత్ చేరిపోయాడు. దాదాపు 250 నుంచి 280 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా 73 ఏళ్ల వయసులో ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ టైంలో అసలే వరుస హిట్ వచ్చిన టైం ఇది. మన జైలరు ఎంత వసూలు చేసిందో మనకు తెలుసు. మరి వసూలు పరంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి ఇంకా స్థాయి రాలా. రాజమౌళి చేతిలో పడిన తర్వాత RRR మరి వసూలు పరంగా చూసుకున్నా కానీ అది దాంట్లో రామ్ చరణ్ భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి సగం భాగస్వామ్యాన్ని రామ్ చరణ్కి ఇచ్చేయాల్సి వస్తుంది. ఇట్లా వేసుకోవాల్సి వస్తుంది. కంపారిజన్ అనేది మన చేతి కానీ కాదు. కానీ ఒక విధంగా చూసుకుంటే ఒక విధంగా కొరటాల శివకి హిట్ లేదు. ఆచార్య ఏమైందో మనకు తెలుసు. మెగాస్టార్తో ఆచార్య చేస్తే హిట్లో శ్రీమంతుడు లాంటి హిట్లు ఇచ్చిన, జనతా గ్యారేజ్ లాంటి హిట్లు ఇచ్చిన కొరటాల శివ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. పైగా ఆ సినిమాకి మళ్ళీ సీక్వెల్ కూడా ఉంది ఒకటి, దేవరికి సీక్వెల్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ని చాలా ఫెరోషియస్గా చూపిస్తున్నాడు ఆయన. కొరటాల శివ మీద మళ్ళీ జనాలకి కూడా అభిమానుల్లో కూడా క్రేజ్ రావాలి కదా. ఒక జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఇమేజ్ వల్లే ఇప్పుడు దేవర్ హిట్ అవ్వాలి. పైగా ఆ సినిమా మొన్నప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా వాయిదాలు పడుతూ అక్టోబర్ 10కి మారింది. అక్టోబర్ 10వ తారీఖునే వేటాయను, రజనీకాంత్ వేటాయను. పైగా దాంట్లో ఒక రజనీకాంత్ అని కూడా లేదు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. భారీ తారాగణంతో ఉంది సినిమా. మరి జ్ఞానవేల్కి పెద్ద హిట్ ఉంది అంతకుముందు సూర్యతో. మరి ఇలాంటి టైంలో మరి ఖచ్చితంగా దేవరికి తెలుగు వరకు చూసుకుంటే దేవరికి ఒక విధంగా చెప్పాలంటే రజనీకాంత్ అడ్డం పడిపోతాడని చెప్పాలి. ఓకే. మొత్తానికి చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మనం చూసుకోవచ్చు. అయితే ఇలాంటి టైంలో జూనియర్ ఎన్టీఆర్కి రెండు అడ్డంకులు అనుకోవచ్చు. ఒకటి రజనీకాంత్ సంబంధించి వెట్టాయన అయితే ఒకటి అనుకుంటే, రెండోది వాళ్ళ సొంత డైరెక్టర్ అయినటువంటి కొరటాల శివ. ఎందుకంటే కొరటాల శివకి ఇది ఫ్లాప్ కాదు. ఏదైతే మనకి ఆచార్య సినిమా ఉందో అది మెగాస్టార్ చిరంజీవితో దక్కడమే చాలా పెద్ద గొప్ప అనుకోవచ్చు. కానీ దానికి సంబంధించి చాలా రకాలైనటువంటి ఒక ప్రాబ్లమ్స్ వల్ల అది డిలే అవ్వడం ఒక ప్రాబ్లం అయితే, ఆ వచ్చినటువంటి మూవీలో కూడా సరైనటువంటి ఒక కథ లేదు, సరైనటువంటి ఒక స్క్రీన్ ప్లే లేదని చెప్పి మనం చాలా విన్నాం. అదే కాక గ్రాఫిక్స్ కూడా సరిగ్గా లేదని చెప్పి విన్నాం. అయితే ఇప్పుడు అత్యంత మెయిన్ ఇంపార్టెంట్ అబ్స్ట్రకల్ ఎవరు అంటే ఖచ్చితంగా కొరటాల శివ అని చెప్పుకోవచ్చు. సో కొరటాల శివని మెయిన్గా ఆయన నమ్మడానికి సినిమా ఓపెనింగ్స్ కూడా సరిగ్గా రావేమో అన్నట్టు కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? అదే అండి, కొరటాల శివ అనేది ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అదే చర్చించుకున్నారు. సినిమా డిలే అవ్వడం ఓ పక్క, మరి కొరటాల శివకి ఆచార్య మెగాస్టార్తోనే ఇది అయింది. ఇంకొక సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద హీరో ఎవరైనా అడ్డం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కే బ్రేక్ పడుతుంది. అంటే మెగా హీరోలు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒకసారి అడ్డం పడ్డారు. ఇప్పుడు అల్లరి రావణ సినిమా చేశారు, బి గోపాల్ డైరెక్షనే దీనికి కూడా. దీనికి ఇంద్ర రిలీజ్ అయింది పోటీగా. ఈ రెండు ప్యారలల్గా షూట్ అయినాయి. మరి ఇంద్ర పెద్ద హిట్ అయిపోయింది, అల్లరి రావణుడు డౌన్ అయిపోయింది. అట్లాంటి మెగాస్టార్ అక్కడ అడ్డం పడ్డాడు. ఇప్పుడు సూపర్ స్టార్ అడ్డం పడుతున్నాడు. అది ఎందుకంటే అడకత్తెరలో పోకచక్క మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఉంది. ఇంకా సీనియర్ హీరోల మధ్యలో జూనియర్లో పోటీ పడితే ఎప్పుడైనా కొంత ఇబ్బందే.
ఒకవేళ సక్సెస్ అయితే, ఒకవేళ రజనీకాంత్ ఢీకొని రజనీకాంత్ వెనక్కి వెళ్ళిపోయి జూనియర్ ఎన్టీఆర్కి ఇదైతే పేరు వస్తుంది, జూనియర్ అబ్బా అనుకుంటారు. లేకపోతే మాత్రం జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న ఇమేజ్ కాస్త మళ్ళీ అంటే మనం కంపేర్ చేయకూడదు అనుకోండి, కాకపోతే జూనియర్ ఎన్టీఆర్కి కొంత ఇబ్బందికర పరిస్థితి ఓపెనింగ్స్ పరంగా కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, కలెక్షన్స్ పరంగా కానీ కంపారిజన్ కానీ ఇట్లాంటివన్నీ వస్తాయండి. సాధారణంగా కొంతమంది దొంగ సాములు చెప్పినట్టు ఏదైతే రాజమౌళి చేతిలో పడిన తర్వాత ఆ హీరోకి లైఫ్ ఉండదు అన్నటువంటి కొంతమంది దొంగ సాములు చెప్పినట్టు అది నిజం కాదు అన్నట్టుగా ఇప్పుడు ప్రభాస్ దాన్ని పూర్తి స్థాయిలో మనకి చెప్తూ వస్తున్నాడు. కానీ RRRలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ సినిమా లేదు. సో ఈ దేవర కంప్లీట్ వస్తుందని చెప్పేసి ఒక కథనాలు తప్ప ఇది పోస్ట్పోన్ అవుతూనే వెళ్తుంది. కానీ ఒక పక్కన గేమ్ చేంజర్ మాత్రం అతి వేగంగా వచ్చేస్తున్నాడు. సో గేమ్ చేంజర్తో పాటు మనం దేవరని కంపేర్ చేసుకోవచ్చు అంటారా? కంపేర్ చేయలేము, అక్కడ కూడా డిలే అవుతుందిగా. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో రాజమౌళి చేతిలో పెట్టిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా రావడానికి టైం ఎట్టబడుతుందో అదే మరి ఈయన రామ్ చరణ్ కూడా అదే అవుతుందిగా. ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు. శంకర్ని నమ్ముకుంటే మార్కెట్ వంకరగా మారిపోద్ది. మరి అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఇండియన్ 2 మరి రిలీజ్ ఉంది, ఇది అయిపోయి అది ఎంత కంప్లీట్ అయింది తెలియదు, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. శంకర్ సినిమాలు మనం గతంలో చూసాం కాబట్టి అదే పరిస్థితి ఉంది, ఇద్దరికీ ఉంది. RRRలో నటించిన ఇద్దరు హీరోల పరిస్థితి అలాగే ఉంది. సో మొత్తానికి కొంత ఏదైతే రానున్నటువంటి ఒక దేవర, అది కాక దేవర 1 and 2 అంటూ ముందే డిక్లేర్ చేశారు. దీనివల్ల కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారా? ఎందుకంటే ఈ మధ్య సీక్వెల్స్ ఎక్కువైపోయాయి. సీక్వెల్స్లో కథ ఒకటి చూసిన తర్వాత మళ్ళీ ఇంకో కథ కోసం మళ్ళీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇది కొంత ప్రేక్షకుల్లో కూడా కొంత ఇబ్బందికరంగా. సీక్వెల్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక కథ అక్కడ కంక్లూడ్ అయిపోవడం బెటరు. మన KGF చూసుకున్నాం, అక్కడ కంక్లూడ్ అయిపోతే మనకి టెన్షన్ ఉండదు. కానీ సలార్కి వచ్చేసరికి కంక్లూడ్ అవ్వలేదు వాళ్ళిద్దరిది. గతంలో ఈ కంక్లూజన్ అనేది కంపల్సరీగా ఉండాలండి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. దేవర్ని అట్లా కంక్లూడ్ చేశారనుకోండి. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సినిమా ఉంది, బ్రహ్మాస్త్ర కంక్లూజన్ మరి 3 పార్ట్లు 4 పార్ట్లు చెప్పుకుంటూ వచ్చారు. అసలు పార్టీ లేకుండా పోయింది దానికి. అది వస్తుందో ఆ పార్ట్లు వస్తున్నాయో లేవో కూడా తెలియదు. ఏమైంది, కొలాప్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సాహసం చేయరు, సీక్వెల్ చేద్దామని ప్రయత్నం కూడా చేయరు. అదే దేవరకి ఇప్పుడు రేపు పొద్దున అట్లాంటి పరిస్థితి వచ్చిందనుకోండి. అందుకని కథని కంక్లూడ్ చేసేయాలి ఎప్పుడైనా సరే. దేవర కథ కంక్లూడ్ చేసుకుంటే హిట్ అయితే దేవర 2 చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకి ఇంకో పార్ట్ 2 ఉందన్నట్టుగా పెట్టుకొచ్చారు, లీడ్ ఇచ్చేస్తున్నారు. దానికి ఒక విధంగా చెప్పాలంటే డైరెక్టర్ కూడా ఖర్చు వేసినట్టుగా కూడా డైరెక్టర్ కూడా ఉంటుంది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ సీక్వెల్ సంగతి మర్చిపోతున్నారు కూడా. అదే పరిస్థితిలోనే పడిపోతారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కథ అనుకున్నప్పుడు సీక్వెల్ చేయాలనుకున్నప్పుడు కానీ కథను కంక్లూడ్ చేసుకుని తర్వాత కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఒక పక్కన బాబాయ్ వచ్చేసి కలిసి సినిమా చేయాలని ఒక పక్కన అయితే ఇక్కడ అబ్బాయికి అడ్డం పడుతున్నటువంటి రజనీకాంత్, వీళ్ళిద్దరికీ కామన్గా ఉన్న రజనీకాంత్ గారిని ఎలా చూడాలంటారు? రజనీకాంత్ 73 ఏళ్ల వయసులో కూడా స్టామినా పెరిగిపోయిందండి. రజనీకాంత్ సినిమా బాలయ్య బాబు సినిమా పోటీ పడితే మనం చర్చించుకోవాలి. అప్పుడు నువ్వా నేనా అనేట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టైము బాలయ్య బాబు టైం నడుస్తుంది, మరి రజనీకాంత్ టైం కూడా నడుస్తుంది. ఇద్దరు టైము బాగున్నప్పుడు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడితే అప్పుడు దీని గురించి చర్చించుకుంటారు. అది అంతేగాని జూనియర్ ఎన్టీఆర్తో పెద్ద చర్చ ఉండదు అంటారు. అంతే కదా, ఇప్పుడు నక్కకి నాగలోకానికి కంపేర్ చేయలేము. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అక్టోబర్ 10న ఏం కానుంది, లేదా మళ్ళీ మనసు మార్చుకొని జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ దివాళీకి కానీ లేదంటే మళ్ళీ లేదా నెక్స్ట్ సంక్రాంతికి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు అంటారా? చెప్పలేము. ఖచ్చితంగా మా సీజన్ కాబట్టి వాయిదాల పట్టం అనేది ఏముండదండి. అనుకున్న టైంకి అదే టైంకి రిలీజ్ అవుతున్నాయి అక్టోబర్ 10వ తారీఖుని. ఒకవేళ లేదా ఈ 2 సినిమాలతో పాటు ఇంకొక సినిమా గేమ్ చేంజర్ వచ్చి మళ్ళీ RRR లాగా మారిపోతే 3 సినిమాలు ఒకే మళ్ళీ ఆటలో అడ్డుపండు అయిపోద్ది. ఎవరు అరటిపండు అవ్వచ్చు అంటారు? అది చెప్పలేము. ఎవరు పనసపండు అవుతారు, ఎవరు అరటిపండు అవుతారో మనం చెప్పలేము. సో చూద్దాం సార్, మనం కూడా ఈ రిజల్ట్ తేలాలంటే అక్టోబర్ 10th దాకా వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసి ఎలా ఉంటుందో మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.